నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ అభిజిత్ దీప్కే ఒక సెన్సేషన్ మనందరికీ తెలిసిందే. ఒక స్ట్రాటజిస్ట్ గా తను ఇదివరకే మనందరికీ పరిచయం ఉన్న కాక్రోచ్ జనతా పార్టీతో దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ ని అలాగే దాంతో పాటు ఒక అటెన్షన్ ని అభిజిత్ దీప్కే గ్రాప్ చేశారనడంలో ఏ మాత్రం అతిశక్తి లేదు. ఇప్పుడు అతని స్టడీకి సంబంధించి అమెరికాకు వెళ్ళడానికి బోస్టన్ యూనివర్సిటీలో చదవడానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దాని గురించి ప్రధాని మోదీ ఫోకస్ చేశారు అన్న నేపథ్యము ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి అభిజిత్ దీప్కి ఒక సవాల్ విసిరారు. నా సర్టిఫికేట్స్, నా ఫండింగ్, నా లోన్ డీటెయిల్స్ అన్ని నేను మీడియా ముందుకు పెడతాను. మరి సదర్ మోదీ గారు, మన దేశాన్ని వెళ్తున్న ప్రధాని గారు ఆయన సర్టిఫికేట్స్ బహిర్గతం చేయడానికి సిద్ధమా, ఆయన దగ్గర ఉన్న ఏమేం ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ పెట్టడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, స్ట్రాటజిస్ట్ రాజశేఖర్ గారు, చింతా రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా రోజుల తర్వాత. ఏంటి సార్ ఈ సర్టిఫికెట్ లో గోల్ ఏంటి? నేను రెడీ అంటే అభిజిత్ సవాల్ విసరడం ఏంటి? ప్రధాని మోదీ సర్టిఫికెట్స్ గురించి ఇప్పటికే ఓ రకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది? అంటే ఒక బీజేపీ యాక్టివిస్ట్ ఒక ఆయన అభిజిత్ దీప్ అమెరికా పంపించి చదివించేంత స్తోమత ఆయనకి లేదు, ఆయన అమెరికా ఎలా వెళ్ళారు అనే దాని మీద ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ పిటిషన్ వేసిన నేపథ్యంలో దానికి సమాధానంగా అభిజిత్ దీప్కి ఏమన్నారంటే, నేను నా బోస్టన్ యూనివర్సిటీకి నేను చదువుకోవడానికి నాకు ఒక స్కాలర్షిప్ వచ్చింది, ఆ స్కాలర్షిప్ వివరాలు అలాగే బ్యాంక్ లోన్ తీసుకున్నాం, ఎడ్యుకేషన్ లోన్, ఆ లోన్ వివరాలు నేను బయట పెడతాను. మరి నరేంద్ర మోడీ గారు ఆయన డిగ్రీ సర్టిఫికెట్లు బయట పెడతారా అని ఆయన సవాల్ ఇస్తారు. ఇదే సవాలు ఈ రోజున అభిజిత్ దీప్కే ఈ రోజున చేసిన సవాలు జూన్ 13 లేదా జూన్ 15వ తారీఖు చేసినట్టయితే బహుశా ఈ పార్టీకి మనకి కొత్త ప్రధానమంత్రి ఉండేవారు. బహుశా ఆగస్టు 15న ఎర్రకోట మీద కొత్త ప్రధాని జెండా ఎగురేస్తూ ఉండేవారు. ఇది మరి ఈ రోజున ఆయన మీద ప్రశ్నలు లేవనెత్తేటప్పటికీ ఆయనకు అహం దెబ్బతిని ఈ రోజున ఆయన బయటపెట్టిన అంశం. నేను జూన్ 13న సౌరవ్ దాస్ బెంగళూరు వచ్చారు. ఆ రోజున నేను సౌరవ్ దాస్ ని కలిశాను. మా ఇంటికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో సెంట్రల్ క్యాంపస్ దగ్గర వాళ్ళు మీటింగ్ పెడుతున్నాను అని సోషల్ మీడియాలో చూస్తే వెళ్దామని వెళ్ళాను. బహుశా ఈ షర్టీ అనుకుంటా ఆ రోజు కూడా, మీకు ఫోటో కూడా పెడతాను. సో ఆ రోజున సౌరవ్ దాస్ అక్కడ చూసి ఎవరు లేరు, మీడియా వాళ్ళు అలాగే సౌరవ్ దాస్ తో పాటు ఒక మహిళ, 2 అబ్బాయిలు, వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు, వాళ్ళు బెంగళూరు ప్రతినిధులు, వాళ్ళు ముగ్గురు తప్ప అక్కడ కెమెరామ్యాన్లు, మీడియా పర్సన్స్ తప్ప ఎవరు లేరు. నేను ఒక్కడే ఉన్నా, కలవడానికి వచ్చిన వాళ్ళల్లో నేను ఒక్కడే. జూన్ 13, 2026 ఆ రోజు ఆయనకి స్పష్టంగా చెప్పాను నేను. ఆ రోజుకి వాళ్ళకి ఇంకా నీట్ ఇది అని కార్యాచరణ ఏమీ రూపొందించలేదు. మీకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది, మీకు అటెన్షన్ ఉంది, ప్రజలు మీరు చెప్పేది వింటున్నారు కాబట్టి నరేంద్ర మోడీ డిగ్రీలు అంశం మీరు లేవనెత్తితే నరేంద్ర మోడీ, అమిత్ షా రాజీనామా చేయక తప్పదు. అంటే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారని చెప్పాను. సో అదే ఎలా వివరించమని చెప్తే 2016లో అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడీ డిగ్రీలు నేను చూస్తాను అని చెప్పి ఆర్టీఏ పిటిషన్ వేస్తే అప్పుడు ఆర్టీఏ జాతీయ కమిషనర్ మాడభూషి శ్రీధర్ గారు ఆయన అనుమతి ఇచ్చారు. వెంటనే నరేంద్ర మోడీ ఢిల్లీ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు పరిగెత్తాడు. ఈ 2 కోర్టులకి ఎందుకంటే ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో BA డిగ్రీ, గుజరాత్ యూనివర్సిటీలో MA డిగ్రీ చేశానని ఆయన చెప్పుకుంటున్నాడు. అలాగే అమిత్ షా కూడా సర్టిఫికేట్ చూపించారు మీడియా ముందర. అయిపోయిన తర్వాత వెళ్ళి పరిగెత్తి, ఇది నా వ్యక్తిగత సమాచారం, ఆర్టీఏ చట్టం ప్రకారం వ్యక్తిగత సమాచారం అడగకూడదు కాబట్టి దీన్ని ఆపేయండి అంటే ఆ 2 కోర్టులు కూడా ఆ ఆర్టీఏ పిటిషన్ ని డిస్మిస్ చేసి అరవింద్ కేజ్రీవాల్ మీద 25,000 రూపాయల పెనాల్టీ వేశారు. అవును, ఇది నేను ఎప్పటి నుంచో ఈ 2 తీర్పులు తప్పు, దీని మీద ఎందుకు ఛాలెంజ్ చేయట్లేదు అని చెప్పి, నాకు తెలిసి మన ఛానల్లో కూడా మీకు డేట్ చెప్తాను నేను, ఒక 2-3 నెలల క్రితం. అది తప్పు, అసలు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తప్పు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఆయన డిగ్రీల వివరాలు పెట్టాడు. ఆ ఎన్నికల అఫిడవిట్ ని తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టింది. వాళ్ళ వెబ్సైట్ అంటే ప్రజలందరూ చూడాలనే కదా వెబ్సైట్ లో పెట్టేది. ఆ వెబ్సైట్ లో చూసే న్యూస్ పేపర్ వాళ్ళు దాన్ని ప్రచురించారు, టీవీ ఛానల్ వాళ్ళు దాని మీద స్టోరీలు చేశారు. ఆయన డిగ్రీలు ఏంటి, ఆయన ఆదాయం ఎంత, ఆయన క్రిమినల్ రికార్డ్ ఏంటి,
ఆయన మీద కేసులు ఏంటి మొత్తం చెప్పారు కదా. అది పబ్లిక్ సమాచారం అయినప్పుడు అది వ్యక్తిగత సమాచారం ఎలా అవుతుంది? ఢిల్లీ హైకోర్టు మరియు గుజరాత్ హైకోర్టు న్యాయస్థానం దాన్ని మనం ఛాలెంజ్ చేయాలి అని చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మన ఛానల్ కూడా చెప్పాను. సో అభిజిత్ అదే చెప్పాను. అద్భుతమైన పాయింట్ బ్రదరు, చాలా మంచి పాయింట్ అది. నాకు తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది, దాన్ని డిస్మిస్ చేసింది తెలుసు, కానీ ఈ కోణం అది ఆల్రెడీ ఎన్నికల అఫిడవిట్ లో పెట్టారు కాబట్టి అది పబ్లిక్ సమాచారం కదా, దాని పర్సనల్ సమాచారం ఎలా అవుతుంది? ఇది అద్భుతమైన ఆలోచన అని చెప్పారు. పదే పదే నేను చెప్తూ పోయాను, వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత వీళ్ళు ఢిల్లీ వెళ్ళి నీట్ కి నిరసనగా మేము కూర్చుంటామని జంతర్ మంతర్ వెళ్ళి, ఆ తర్వాత సోనం వాంగ్చుక్ గారు రావటం. సోనం వాంగ్చుక్ గారు వచ్చిన తర్వాత వీళ్ళకి అంత ముందు ప్రజాదరణ ఇంత లేదు. అంటే అక్కడ మీకు మీడియా వాళ్ళు చెప్తున్నారు, మీడియా వాళ్ళు కాకుండా 30-40 మంది ఉండేవాళ్ళు సోనం వాంగ్చుక్ గారు రాక ముందర. వీళ్ళకి ఫాలోవర్స్ 2 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ లో వచ్చినా గానీ మీకు ఆన్ గ్రౌండ్ జంతర్ మంతర్ దగ్గర జనం లేరు. సోనం వాంగ్చుక్ గారు వచ్చిన తర్వాత మాత్రమే జనం నెమ్మదిగా రావడం మొదలు పెట్టారు. ఆయన నిరాహార దీక్ష 15వ రోజు దాటిన తర్వాత సీరియస్ అయింది. ఇంకా ఆయన లిఫ్ట్ చేసిన తర్వాత మరీ సీరియస్ అయింది. సో ఈ రోజున ఇంత ప్రజాదరణ రావడానికి కారణం సోనం వాంగ్చుక్ గారు. సో నేను చెప్పాను, సౌరవ్ దాస్ నంబర్ నా దగ్గర ఉంది కాబట్టి సౌరవ్ దాస్ కి, అలాగే ప్రకాష్ రాజ్ గారి నంబర్ కూడా నా దగ్గర ఉండింది. ప్రకాష్ రాజ్ గారికి కూడా నేను చెప్పాను, ఎందుకు ఆయన పెద్ద మనిషిని ఆ నిరాహార దీక్షలో చంపుతారు, అదంతా అవసరం లేదు, అంత నీరసపడిపోయి ఆయన అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ప్రజలందరినీ ఈ ప్రధాన న్యాయమూర్తి గారికి అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాయమనండి, లెటర్ రాసి స్పీడ్ పోస్ట్ లో పంపిమనండి. మీరు అందరినీ జంతర్ మంతర్ దగ్గరికి రండి 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 అని పిలిపిస్తున్నారు. వాళ్ళలో ఎలాంటి వారు వస్తారో మీకేంటి గ్యారంటీ? ఏం గ్యారంటీ? అటు పాకిస్తాన్ ఉగ్రవాది అవ్వచ్చు, అల్ ఖైదా ఉగ్రవాది అవ్వచ్చు, ఎవడొస్తాడో మీకేం తెలుసు? సబ్ లోక్ జంతర్ మంతర్ రాజావు, సబ్ లోక్ జంతర్ మంతర్ రాజావు, ఇది ఒకటే చెప్తున్నారు. అంతేగాని ఎవడొస్తాడో దానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ? అలాగే ఆయనకి ఏమన్నా ప్రాణాపాయం జరిగితే చాలా ఇబ్బంది అని నేను సోషల్ మీడియాలో పోస్టర్ పెట్టాను, వీళ్ళకి చెప్పాను, దయచేసి ఫర్ గాడ్ సేక్ ఐ బెగ్ హిమ్ అంటే నేను వేడుకుంటున్నాను అని విలవిలాడి అడిగాను. వాళ్ళు అసలు అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారంటే, ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వు మోడీ డిగ్రీలు అంటావు ఏంటి, అసలు ఏమన్నా ఉందా, అసలు నీకు బుర్ర ఉందా అన్నట్టు మాట్లాడాడు ప్రకాష్ రాజ్. అరే నువ్వేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడుగుతున్నావు, నేను మోడీ రాజీనామా గురించి మాట్లాడుతున్నాను, మోడీ అమిత్ షా రాజీనామా గురించి మాట్లాడుతున్నాను, నువ్వేమో చిన్నదాన్ని పట్టుకొని ఆయన్ని నిరాహార దీక్ష చేస్తా అని అదని ఇదని. నాకు అప్పుడు ప్రకాష్ రాజ్ అన్న తర్వాత మళ్ళీ జంతర్ మంతర్ నుంచి మేము పార్లమెంట్ మార్చ్కి వెళ్తామనగా వాళ్ళు పిలిపిస్తే దాన్ని ఎలాగైనా ఆపండి, ఎందుకంటే పోలీసులు పర్మిషన్ లేదన్నారు, గీత దాటితే లాఠీ చార్జ్ ఉంటుంది, టియర్ గ్యాస్ ఉంటుంది, ఇంకా గీత దాటితే ఫైరింగ్ అవుతుంది, ఫైరింగ్ అవుతే ప్రాణాలు పోతాయి అని ప్రకాష్ రాజ్ చెప్పాను. సౌరవ్ దాస్ కూడా చెప్పాను. వాళ్ళు ఏమి పట్టించుకోవడం 20వ తారీఖు నాడు నేను అనుకున్నట్టే జరిగింది. అప్పుడు ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉన్నారండి? ఒక ట్రక్ మీద 15 అడుగుల ఎత్తులో లాఠీలకు అందని ఎత్తులో కూర్చున్నారు ఆయన. సౌరవ్ దాస్ గాని, అభిజిత్ దీప్కే గాని, లేకపోతే వీళ్ళందరూ పిలిపించిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? మొదటి లాఠీ నా మీద పడాలి, మొదటి లాఠీ నా మీద పడాలి, క్లియర్ గా నేను ముందు ఉంటానని చెప్పాలి. ఎక్కడోళ్ళు అక్కడ దాక్కున్నారు. ట్రక్ మీద కూర్చుంటారా మీరు? పిల్లల్ని ఏమో లాఠీ దెబ్బలు తిని వాళ్ళకి రక్తం ఓడుతుంటే మీరు ట్రక్ మీద కూర్చుంటారా? అప్పుడు ప్రకాష్ రాజ్ గారికి నేను మెసేజ్ చేశాను. ఏమని మెసేజ్ చేశానంటే, నరేంద్ర మోడీ మీరు గీత దాటితే వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారని తెలుసు, బాష్ప వాయువు జరుగుతారు, ఫైరింగ్ కూడా అవుతుందని తెలుసు. అంటే నరేంద్ర మోడీ క్రూరుడు, పిల్లల్ని కొడుతున్నారు అని జనాలకి చూపించేందుకు వీళ్ళని ఎగదోశారు. నిజమైన క్రూరులు మీరే అని చెప్పాను నేను ప్రకాష్ రాజ్. మీరు నరేంద్ర మోడీ కంటే క్రూరులు, అమాయక ప్రజలను ఎగదోసి వాళ్ళు దెబ్బలు తింటే నరేంద్ర మోడీ క్రూరుడు అని నిరూపించడానికే మీరు కార్యాచరణ చేపట్టారు. కానీ దేశవ్యాప్తంగా ఎవరు జంతర్ మంతర్ రావాల్సిన లేదు. మీరు ఈ లెటర్ ప్రింట్ తీసుకొని మీ వివరాలు పూరించి సంతకం పెట్టి స్పీడ్ పోస్ట్ చేయండి. ఎవరి పోస్ట్ ఆఫీస్ ముందర వాళ్ళు ఒక 10 మంది ఉంటే ఆ 10 మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టండి. దేశవ్యాప్తంగా అన్ని పోస్ట్ ఆఫీసులలో లైన్లలో జనాల నుంచి ఉంటే మోడీ రాజీనామా ఎప్పుడు వచ్చేస్తుంది? ఎవరికి లాఠీ దెబ్బ తగలదు, రక్తం చిందదు, టియర్ గ్యాస్ ఉండదు, ఫైరింగ్ ఉండదు.
ఆ తర్వాత ఇప్పుడు పోలీసులు అరెస్టులు, కేసులు ఇవే ఉండవు కదా. ఇప్పుడు ఎవరు పని బస్సులు అయ్యారు? ఓకే, మీరు అన్న పాయింట్ వాలిడ్ పాయింటే. అంటే కాకపోతే నీట్కు సంబంధించి ప్రధాని మోదీ సర్టిఫికేట్స్ లకు లింక్ పెట్టడం వల్ల అది ఎంతవరకు, ఆయన ప్రధాని మోదీ గారిని గద్దె దింపినా కూడా నీట్ పేపర్ లీక్ అనే దానికి లింక్ పెట్టలేం కదా ఆ టైంలో. అస్త్రం అనేది కరెక్టే అంటారా? మీరు డిగ్రీలే ఫేక్ అయిన వాడికి చదువు విలువ తెలియదు. నేను ఇది కూడా చెప్పా. ఓకే, అసలు డిగ్రీలే ఫేక్ అయిన వాడికి చదువు విలువ తెలియదు. వాడే సర్టిఫికెట్లు కొనుక్కున్నాడు. అలాంటప్పుడు పేపర్ లీక్ చేయకుండా ఎందుకు చేస్తారు అని చెప్పి అది కూడా చెప్పాను నేను. దానికి దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏంటి? ఎందుకు నరేంద్ర మోడీ ఉండకూడదు అని చెప్పాను నేను. అంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చుని లెటర్ రాస్తే సరిపోయే దానికి వీళ్ళు పిల్లల్ని చావగొట్టించి వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టించి వాళ్ళ ఇంటికి వస్తే తల్లిదండ్రులు కొడుతున్నారు, రోడ్డు మీదకి వెళ్తే బీజేపీ కార్యకర్తలు కొడుతున్నారు, పోలీసు కేసులు అంటున్నారు. ఎవరు వీళ్ళందరూ సేఫ్. ఆ విజేత దహి అనేవాడు స్టార్ హోటల్లో కూర్చొని బర్గర్ తింటున్నాడు. అభిజిత్ దీప్కే, ప్రకాష్ రాజు, షబాన్ ఆజ్మీ వీళ్ళందరూ ట్రక్ ఎక్కారు. ఆ సౌరవ్ దాసును అశుతోష్ రాంకాయమ్మ వెళ్ళి జేపీ నడ్డాతో కూర్చున్నారు. ఎందుకు వెళ్ళారు జేపీ నడ్డా దగ్గర, ఎందుకు కూర్చున్నారు వాళ్ళకి తెలియదు, అది ట్రాప్ అని. జేపీ నడ్డా దగ్గరికి మేము వెళ్తున్నాము, ఎవరు పార్లమెంట్ మార్చ్ చేయబాకండి, వాళ్ళు పిలిచారు, చర్చలకు వెళ్తున్నాము, ఎవరు అక్కడ ఏమవుతుందో తేలే వరకు ఆగండి అని చెప్పేలా పోనీ అది శీల. అంటే ఏంటి, నరేంద్ర మోడీ క్రూరుడు అని చూపించి మీరు ఎలివేట్ అవ్వటానికి. ఈరోజు సోనం వాంగ్చుక్ ఎక్కడున్నాడు? ఏమంటున్నాడు? నరేంద్ర మోడీ మాకు వందే భారత్ చేశాడు, మా కాశ్మీర్ని అద్భుతంగా డెవలప్ చేశాడు, మాకు నాకు చాలా సంతోషంగా ఉందని సోనం వాంగ్చుక్ చెప్తున్నాడు. ఆయన తప్పుకున్నాడు, జారుకున్నాడు మెల్లిగా. ఆయన డిమాండ్, లద్దాఖ్ డిమాండ్లు వేరే ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేస్తామన్నారు ఏమో. ఆయన చల్లగా జారుకున్నాడు, మోడీని పొగుడుతున్నాడు. వీళ్ళు బాగానే ఉన్నారు. పిల్లల్ని బయటికి వస్తే బీజేపీ వాళ్ళు చిత్తకొడుతున్నారు, ఇంట్లో తల్లిదండ్రులు చిత్తకొడుతున్నారు. వీళ్ళు నాయకులు అవడం కోసం, వీళ్ళు ఎలివేట్ అవడం కోసం అమాయక ప్రజల్ని బలిపశువు చేశారు. ఈ రోజున నీ ఎడ్యుకేషన్, నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి నీ చదువుకోవడానికంటే నీకు ఉక్రోషం వచ్చి ఈ రోజున మోడీ డిగ్రీల గురించి మాట్లాడతావా? నువ్వు నెలన్నర క్రితం మాట్లాడింటే మోడీ వాడికి రాజీనామా చేసేవాడు కదా. ఓకే, అంటే ఇప్పుడు సర్టిఫికెట్స్ ఫేక్ అని మీరు నమ్ముతున్నారా శేఖర్ గారు? దాంట్లో డౌట్ లేదండి. ఇప్పుడు హైకోర్టు, ఒరిస్సా హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు శంభు పాణిగ్రహి అని. ఆయన ఒడిశా హైకోర్టు అడ్వకేటే కాకుండా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ, అంటే ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ. ఒక హిందీ ఛానల్ అనేది చెప్తే అద్భుతంగా నాకు లెటర్ ఫార్మాట్ పంపించాను, ఎమ్మంటే ఆయన లెటర్ రాసి పంపించారు. మన ఐఏఎస్, మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయనకి నచ్చి ఆయన లెటర్ రాశారు. అంటే ఇదేంటి, ఎందుకు వాళ్ళందరికీ నచ్చింది? గీత పడదు, ఎవరి మీద గీటు పడదు, ఎవరి మీద పోలీస్ కేసు ఉండదు, ఎవరి మీద ఎలాంటి హెరాస్మెంట్ ఉండదు. మీరు చట్టబద్ధంగా అడుగుతున్నారు. లక్షల కోట్ల లెటర్లు వెళ్తే చీఫ్ జస్టిస్ ఏం చేస్తాడు? ఆర్డర్ చేయక తప్పదు. పిల్లి వేయచ్చు కదా, పిటిషన్ వేయచ్చు కదా అని మీరు అనొచ్చు. పిల్లేస్తే ఏమవుతుంది? కాక్రోచెస్ అనే పదం వాడిన చీఫ్ జస్టిస్ కోర్టులో పిల్లేస్తే నాకు వీడియో చూసే టైం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడే చీఫ్ జస్టిస్ పిల్లేస్తే ఏమవుతుంది? కొట్టేస్తారు. లేకపోతే వాయిదాల మీద వాయిదాలు వేసి ఈ లోక్సభ కాల పరిమితి అయిపోయేదాకా దాన్ని వాయిదా వేస్తారు. కాబట్టి లెటర్స్ అంటే పిటిషన్ తో కానిది లేఖలతో సమాధానం దొరుకుతుందంటారా? ముమ్మాటికి ఎన్ని భరిస్తారు మీరు? ప్రతి ఒక్క పౌరుడు రాశాడు అనుకోండి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశ జనాభా 140 కోట్లు. మోడీ వద్దనుకునే వాళ్ళు కనీసం 50 కోట్లు ఉంటారు. దాంట్లో 10% రాసినా కానీ 5 కోట్లు. 5 కోట్ల లెటర్ వరకు చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకోకపోతే భారతదేశ జ్యుడిషియరీ మీదే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు నేను రాశాను 3rd జూన్, తర్వాత శంభు పాణిగ్రహి రాశారు, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఇక్కడి నుంచి చాలా మంది యువకులు రాస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఐఏఎస్ విజయ్ కుమార్ గారు రాశారు. చదువుకున్న వాళ్ళందరూ రాస్తున్నారు. ఏంటి, పార్లమెంట్ మార్చ్ అనేది ఎవరు ఒప్పుకోరు, నేను కూడా ఒప్పుకోను. ఎవరు పార్లమెంట్కి ఒక స్థాయి ఉంది, దానికి ఒక గౌరవం ఉంది. దాని మీదకి వెళ్తానంటే ఎట్లా ఊరుకుంటారు? వీళ్ళు వెళ్ళారు, వీళ్ళతో పాటు ఒక ఉగ్రవాది బాంబు జాకెట్ వేసుకుని వచ్చి లోపలికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఎంతమంది? ఇవన్నీ చెప్పాను నేను. ఇవన్నీ చెప్పినా కానీ వాళ్ళు పరిశ్రమను పెట్టారు. ఓన్లీ మార్గాలు ఉన్నా
పర్సనల్ ఇమేజ్ డెవలప్మెంట్ కోసమే వీళ్ళు దాన్ని వాడుకున్నారు అనేది మీ వాదన, అంతేనా? దాంట్లో మీకు వేరే ఆప్షన్ లేదనుకోండి, ఇది తప్ప మీ దగ్గర వేరే ఆల్టర్నేటివ్ లేదనుకోండి, ఇది చేశారంటే ఓకే, ఇది తప్ప వేరే లేదనుకోవచ్చు. మీకు ఆప్షన్ ఇచ్చాను ఎప్పుడు, 13 జూన్. 13 జూన్ అంటే మీరు 20 జూలైనా మీరు పెట్టారు. 20 జూన్ అంటే దాదాపు మీకు 1 మంత్ 1 వీక్ టైం ఉంది. ప్రకాష్ రాజ్కి చెప్పాను, అక్కడ వాళ్ళని కలిసి కొంతమందికి చెప్పాను, అస్సలు పట్టించుకోలేదు. ఐ బెగ్ అన్న వర్డ్ వాడాను నేను. ఐ బెగ్ నాట్ టు గో అహెడ్ విత్ పార్లమెంట్ అని చెప్పి, ఎందుకు చెప్పాను, లాఠీ చార్జ్ అవుతుంది, టియర్ గ్యాస్ ఉంటది, పిల్లలు చితకబాదేస్తారు పిల్లల్ని, అమాయక పిల్లలు అని. కానీ పట్టించుకోలేదు. ఈ రోజున ఆయన నువ్వు డబ్బులు ఎక్కడి అంటే మోడీ డిగ్రీలు అడుగుతున్నాడు. ఇదేదో ఆ రోజు అడిగితే ఇప్పటికి మోడీ రాజీనామా వచ్చేది. సో నేను ఆంధ్రప్రదేశ్ యువత కూడా చెప్తున్నాను, మీకు మోడీ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా సరే, మీరు జంతర్ మంతర్కి వెళ్ళో లేకపోతే ధర్నా చౌక్ లోకి వెళ్ళో అక్కడ కూర్చుని మీకు అడుగు మార్చుకుని మీరెందుకు బాధపడాలి? 55 రూపాయలు స్పీడ్ పోస్ట్ కి, 2 రూపాయలు ప్రింట్ తీసుకోవడానికి 2 రూపాయలు కవరు, 60 రూపాయలు వెళ్ళి మీకు పావు గంట వెళ్ళి స్పీడ్ పోస్ట్ లో పోస్ట్ చేస్తే, ఒక 10 మంది యువకులు వెళ్ళి మేమందరము నరేంద్ర మోడీ డిగ్రీలు వెరిఫికేషన్ కావాలని మేమందరం లెటర్ రాసిన, లెటర్లు పట్టుకొని ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని చూసి ఒక 10 మంది, వాళ్ళని చూసి 1000 మంది, 1,00,000 మంది, అట్లా దేశవ్యాప్తం అవుతుంది అది. ఇప్పుడు ఐఏఎస్ విజయ్ కుమార్ గారు రాశారు, తెలుగు రాష్ట్రాలు అంటే మిగతా రాష్ట్రాల సంగతి వదిలేసేయండి, మిగతా రాష్ట్రాల్లో కూడా రాశారు, మన తెలుగు రాష్ట్రం పరిచయం నోన్ ఫేస్ కాబట్టి చెప్తున్నాను. ఆయనే రాశారంటే మరి మీరు ఐఏఎస్ చదువుకున్న ఆయనే దాంట్లో ఉన్న మర్మం పసిగట్టి మోడీ అరాచక పాలన పోవాలంటే లెటర్లు రాయాలి అని ఆయన స్వయాన రాశారంటే మీరు కూడా చేయొచ్చు కదా. సాధ్యమవుతుందంటారా? మీరన్న వేలో లక్షల ఉత్తరాలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ ని కదిలించేసి ఇది చర్చ జరగకపోతే ఇంకో రకంగా వెళ్లే అవకాశం ఉంటుందన్న విధానం కావచ్చు, వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక్కొక్క పోస్ట్ ఆఫీస్ మీద 10 మంది 1000 పోస్ట్ ఆఫీస్ వీడియోలు వస్తే చీఫ్ జస్టిస్ ఏమంటారు, ఎవరో లెటర్లు రాయబాకండి, నేను ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తున్నా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ ఆ విజువల్స్ చూపించేస్తే నరేంద్ర మోడీ స్వయాన ఇదేదో ఇంకా ఆగేటట్టు లేదని, నా వయోభారం అని, ఆరోగ్య సమస్య అని ఏదో ఒకటి చెప్పి రాజీనామా చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పరువు పోయి వెళ్ళటం కంటే కూడా గౌరవప్రదంగా దిగిపోవాలి అనేది వస్తుంది. ఎందుకంటే తిరుగులేని ప్రపంచ విశ్వగురు అనే కిరీటం పెట్టించుకొని దేశానికల్లా వెళ్ళి నాకు మీ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వండి అని అడుక్కుని తెచ్చుకున్న అంతటి ప్రఖ్యాత సంపాదించిన వ్యక్తికి ఫేక్ డిగ్రీలు పెట్టి మోసం చేశాడు ప్రజల్ని అనేది బయటకు వస్తే ఆయన చరిత్ర మీద అంతకంటే కళంకం ఇంకోటి ఉండదు. ఆ కళంకం ఎందుకు అని తప్పించుకోవడానికి ఆయన మోడీ గారి ఫేక్ డిగ్రీ అనేది దానికి 3 ఆధారాలు ఉన్నాయి. మోడీ ఏం చెప్పాడంటే ఆయన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ 1978లో చేశాను అని చెప్పి ఒక సర్టిఫికేట్ చూపించాడు. అది కంప్యూటరైజ్డ్ ప్రింటెడ్ సర్టిఫికేట్. ఆ రోజుల్లో చేతిలో రాసేవారు. 1975లో ఢిల్లీ యూనివర్సిటీలో ఎవరికి కంప్యూటర్ ప్రింటెడ్ సర్టిఫికెట్లు లేవు. 1978. 1983లో సేమ్ గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశాను అంటున్నాడు. అప్పుడు కూడా చేతి రాతలే, ఏమి ప్రింటెడ్ లేవు. అయితే ఆయన చదివిన కోర్సు గుజరాత్ యూనివర్సిటీలో ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అని ఉంది. ఆ పేరుతో కోర్సే లేదు. అలాగే ఆయన డిగ్రీ సర్టిఫికేట్ లో పోస్ట్ పీజీ డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఏ అక్షరాల శైలి అంటారు, ఫాంట్ అంటారు, అది 1983లో లేదు, 90లో వచ్చింది. అది వాడుకలో లేని ఫాంట్ తో డిగ్రీ ఎలా ఇస్తారు? ఫాంటే లేదు ఆ రోజున. సో ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆధారాలు. కాబట్టి ప్రజలందరికీ మోడీ అంటే నచ్చని వాళ్ళందరూ ఒక 60 రూపాయలు ఖర్చు తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇది పోస్ట్ చేయండి. మీకు ఫార్మాట్ కావాలంటే నేను ఇస్తాను. నా ఈమెయిల్ ఐడి తీసుకోండి, dicsoochi@gmail.com. మోడీని దింపడం మీ చేతిలో ఉంది. పావు గంట సమయం, 60 రూపాయలు ఖర్చు. జనాలకంత ఓపిక ఉందంటారా? జనాలకంత ఓపిక ఉందంటే మనకి హైపర్ ఆదిని చూసినా జనాలు ఎగబడతారు. గబ్బర్ సింగ్ లో జూనియర్ హాస్పిటల్ చూసినా కానీ మన వాళ్ళు ఎగబడతారు. ఏది ముఖ్యము అనేది విజ్ఞత కలిగిన వాళ్ళు రాస్తారు. నాకు వాళ్లే ముఖ్యం అనుకున్న వాళ్ళు రాయరు.
ఇప్పుడు మొన్న ఆయన ఎవరో వచ్చారు ఇక్కడ చిన్న బిర్యానీ పాయింట్ ఓపెన్ చేయడానికి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ వచ్చారు. వస్తే 5,000 మంది జనం ఉన్నారు అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ కి. మన దేశం అధోగతి పాల్గొనడానికి కారణం ఇదే. ఎక్కడైతే మనం ఫోకస్ పెట్టాలో అక్కడ ఫోకస్ పెట్టట్లేదు, ఎక్కడైతే ఫోకస్ పెట్టకూడదు అక్కడ అటెన్షన్ ఎక్కువ ఉంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి మన రాష్ట్రంలో ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది శేఖర్. ప్రధాని మోదీ దిగిపోతే ఇప్పుడు వచ్చేది ఏముంది? ఎవరు వచ్చినా అదే పాలన కంటిన్యూ చేస్తారు, పెద్ద ఒరిగేది ఏముంటుంది? ఈయనకు మించి ఇంకొకరు, ఆయన దిగిపోయినా ఆయన వెనుకుండి వీళ్ళని నడిపిస్తారు, దాంతో పెద్ద వచ్చేదేం లేదు కదా అన్న ఇంకో వాదన తెర మీద తీసుకొస్తారు. దీనికి ఏమని చెప్తారు? ఇప్పుడు ప్రధాని మోడీ తర్వాత రైస్ లో ఉన్న వాళ్ళు ఎవరు? మీకు ఇద్దరు 1 and 2 ఎవరు? అమిత్ షా, మన యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు మోడీ డిగ్రీలు మీడియాకి చూపించింది ఎవరు? అమిత్ షా. సో అమిత్ షా కూడా ఆన్. మోడీ డిగ్రీల అంశం అందరూ లెటర్ రాస్తే మోడీతో పాటు అమిత్ షా కూడా పోతాడు. రాజకీయ సమాధి. మోడీ అమిత్ షా రూల్డ్ అవుట్. రామాలయ ట్రస్ట్ దొంగతనం కేసులో యోగి ఆదిత్యనాథ్ పేరు బాలేదు. సో కొత్త వాళ్ళు ఎవరు? వాళ్ళు వచ్చిన తర్వాత లేవబోయే అంశాలు ఏంటి? నేను గతంలో రాహుల్ గాంధీ గారికి ఓటు చోరీ మీరు ఆటం బాంబ్ అంటున్నారు కదా, దానిని మించినది ఈవీఎం ట్యాంపరింగ్, హైడ్రోజన్ బాంబ్ అని ఇవి వివరాలను పంపించాను మీకు. ఈమెయిల్ స్క్రీన్ షాట్ పంపిస్తాను. పంపించిన తర్వాత 10 రోజులకి మీరు చూసింది కేవలం ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు రాబోతుంది అని చెప్పారు రాహుల్ గాంధీ గారు. నేను ఎగ్జాక్ట్లీ నేనేం పదాలు వాడానో, ఓటు చోరీ కేవలం ఆటం బాంబు, ఈవీఎం ట్యాంపరింగ్ హైడ్రోజన్ బాంబ్ అంటే ఇప్పుడు మీరు కేవలం ఆటం బాంబ్ చూశారు, దీనికంటే పెద్దది హైడ్రోజన్ బాంబ్ రాబోతుంది అని చెప్పారు. అలా దాచిపెట్టుకున్నారు. ఎప్పుడైతే మోడీ అమిత్ షా దిగిపోతారో, కొత్త ప్రధానమంత్రి వస్తారో, అసలు ఈ ఎన్నికలే చెల్లవు అనే దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎన్నికలు చెల్లవు. 2024 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, నరేంద్ర మోడీ గారు గెలవలేదు. దానికి నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అదే హైడ్రోజన్ బాంబ్. సో అంటే వీళ్ళు రాజీనామా చేయగానే అదే వస్తుంది తెరపైకి. అప్పుడు మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. మధ్యంతర ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యం లేదు. అంతటి ఆధారాలు ఉన్నాయి మన దగ్గర. అది పెద్ద నెట్వర్క్ కావాల్సి వస్తుంది కదా, మీరు ఎక్స్పోజ్ చేయాలని అంటే మీకు విపక్షాల సహకారం ఉండాలి. వాళ్ళంతా ఏకతాటి పైకి వచ్చి మిమ్మల్ని, మీ దగ్గర ఉన్న ఆధారాలని వాళ్ళు తీసుకోవాలని అంటే ఇక్కడ ఈగో క్లాషెస్, ఆ ఇండియా కూటమి ఇది ఇప్పుడు ఏకతాటి పైన ఉందా అన్న అదొక క్వశ్చన్. ఎలా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని అంటారు? అంటే వాళ్ళు ఎన్నికలు అనేది ట్యాంపరింగ్ జరిగింది అని ప్రజలని నమ్మించగలిగే ఆధారాలు అయితే ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు దాన్ని స్వీకరించి బహిర్గతం చేస్తారా లేదా అనేది సెకండరీ. కానీ నేను ఆధారాలు ఒక 50% పంపించాను. దాంట్లో రాహుల్ గాంధీ గారు చెప్పాను, మీరు ఓటర్ లిస్ట్ అవకతవక చెప్పారు, దాన్ని ఆటం బాంబ్ అన్నారు. అది ఆటం బాంబ్ అయితే ఇది హైడ్రోజన్ బాంబ్ ఆధారాలు ఇవి అని చెప్పాను. నేను ఈమెయిల్ పెట్టాను. వాళ్ళు పిలిపించి మాట్లాడింటే అది వేరేగా ఉండేది. ఈ పార్టీకి అది బహిర్గతం అయ్యేది. అప్పుడు ఈ బీజేపీ ధర్నాలు కాదు, జనాలు ఎన్నికల రద్దు కోసం ధర్నా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ప్రజలు. ఇప్పటికైనా సరే వస్తారు. బయట పెడితే ఇప్పటికైనా వస్తారు. చూద్దాం మరి హైడ్రోజన్ బాంబు పేలే అవకాశం ఎంత ఉంది. ఇప్పుడు మరి మోదీ సర్టిఫికెట్స్ కి సంబంధించి మీరు అన్నట్టుగా అది సామాన్య ప్రజానికం నుంచి అయినా లేకపోతే విపక్షాల నుంచి అయినా దీనికి సంబంధించి ఎంతవరకు స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తారు. మరి ప్రధాని మోదీ ఇది అఫిడవిట్ లో దాఖలు చేసిన ఈ అంశం రాంగ్ అయితే రిజైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ దాకా రాణిస్తారా, దీన్ని మళ్ళీ డైవర్ట్ చేసే టాక్టిక్స్ ఏమన్నా వాడతారా అనేది చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శేఖర్ గారు.